పేజర్ల షెల్ కంపెనీ ఇజ్రాయెల్ పైన తొలుత నాణ్యమైన పేజర్ల పంపిణీ, ఆ తర్వాతే పేజర్ బాంబుల పథకం అంటూ చూస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ మామూలు అదైతే చేయట్లేదు వాస్తవంగా. లెబనాన్లో 37కు చేరిన మరణాలు, ఇజ్రాయెల్ హిజ్బుల్లా పోరు ఉధృతం. లెబనాన్లో పేజర్ల పేలుల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందా? ఒక క్రమ పద్ధతిలో హంగరీలో షెల్ కంపెనీ సృష్టించి తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీతో ఒప్పందం కూర్చుకొని హిజ్బుల్లా పాలిట మృతి శాసనం రాయాలనే స్కెచ్ 2 ఏళ్ల క్రితమే పురుడు పోసుకుందా? ఈ ప్రశ్నలకు పాశ్చాత్య మీడియా అవుననే చెబుతోంది. న్యూయార్క్ టైమ్స్ ఏకంగా ఆ షెల్ కంపెనీ ఇజ్రాయెల్ సృష్టినని పేర్కొంది. ఇజ్రాయెల్ తన ప్రణాళికలో భాగంగానే తొలుత నాణ్యమైన పేజర్లు అందజేసి ఆ తర్వాత పేజర్ బాంబులు రూపొందించిన న్యూయార్క్ టైమ్స్ కథనం చెబుతోంది. సెల్ ఫోన్లు అంటే భయపెట్టి సెల్ ఫోన్లు వాడే హిజ్బుల్లా నాయకత్వాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ టార్గెట్ చేసుకుంది. దీంతో 2022లోనే హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా ఎవరు సెల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీ చేసి ప్రత్యామ్నాయాలు సూచించారు. ఈ క్రమంలోనే హిజ్బుల్లా తమ సమాచార మార్పిడికి పేజర్లను వినియోగించడం మొదలుపెట్టింది. తొలుత పాతకాలం పేజర్లను వాడినా ఎక్కువ సంఖ్యలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ సంప్రదించింది. పాతకాలం టెక్నాలజీ కావడంతో పాటు విడి భాగాలు, అసెంబ్లింగ్ వంటి పనుల కోసం గోల్డ్ అపోలో ఈ పనికి సబ్ కాంట్రాక్టర్ కోసం వెతుకుతున్న తరుణంలో హంగరీకి చెందిన బిఎస్సి కంపెనీ ముందుకు వచ్చినట్లు పాశ్చాత్య మీడియా కథలు చెబుతున్నాయి. ఈ కంపెనీలు 3 ఏళ్లకు గాను బ్రాండింగ్ లైసెన్స్ పై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2020 జూన్లో నాణ్యమైన పేజర్లను సరఫరా చేసింది. లెబనాన్లో ఇరాన్ రాయబార కార్యాలయం సైతం వీటిని వినియోగిస్తుందని నిర్ధారించుకున్నాక పేజర్ బాంబుల తయారీ వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. 5 నెలల క్రితం 5,000 పేజర్లకు హిజ్బుల్లా నుంచి ఆర్డర్ రావడంతో బిఎస్సి కంపెనీ పిఈటిఎన్ పేలుడు పదార్థాన్ని అమర్చిన పరికరాలను పంపిణీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తోంది. అయితే బిఎస్సి సిఇఓ క్రిస్టినా బార్సోని మాత్రం తాము పేజర్లను తయారు చేయలేదని, కేవలం సరఫరా విషయంలోని గోల్డ్ అపోలోతో ఒప్పందం ఉన్నట్లు స్పష్టం చేశారని ది ఇండిపెండెంట్ కథనాన్ని ప్రచురించింది. హైకోర్టు టైమ్స్ మాత్రం 3 నిఘా సంస్థలతో అధికారులతో మాట్లాడి బిఎస్సి కంపెనీ ఇజ్రాయెల్కి చెందినదని నిర్ధారించుకోవడం తెలిపింది. మరోవైపు బుధవారాల్లో జరిగిన పేజర్ వాకీటాకీ పేలుల ఘటనలో మరణాల సంఖ్య 37 దాన్ని చేరుకున్నట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 3,250 మంది క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఇరాన్కు తరలించారని తెలిపింది. సో మొత్తానికైతే లెబనాన్ వర్సెస్ హిజ్బుల్లా మధ్య పోరు తీవ్రతరమవుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దానికి టెక్నాలజీని అయితే చాలా కీలకంగా వాడుతున్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో చూద్దాం ఎక్కడి వరకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.